బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డి డిక్లరేషన్గా భారీ ఎత్తున ప్రకటిస్తున్నాము అని చెప్పేసి అలా రాహుల్ గాంధీతో ఇక్కడ ఆ పలబ్బాలు పలికించడం అనేది జరిగింది. మరి ఎంతవరకు వచ్చింది అది? మొన్న అసెంబ్లీలో మాత్రం తీర్మానం బీసీ 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఆల్ పార్టీల తీర్మానం చేశారు. దాన్ని ఢిల్లీకి పంపిస్తున్నాం రాష్ట్రపతి దగ్గర అని చెప్పారు. మళ్ళీ ఈరోజు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది మొత్తం బీసీలను దగా చేయడం, మోసం చేయడం, అన్యాయం చేయడం. బీసీలు అంటే పట్టని తత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. సోనియా గాంధీ ఏదో లెటర్ రాసిందట, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆయన రెడ్డి ఉండంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఆయన వీరోచితమైనటువంటి భగత్ సింగ్ లాగా పోరాడి బీసీలకు న్యాయాధికారం ఇస్తామని చాలా గొప్పలు చెప్పుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ శాసనసభలో తీర్మానం పెడితే అందరం కూడా బీఆర్ఎస్ పార్టీగా ఇన్ టోటోగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి 42% రిజర్వేషన్లు కావాలి. ఈ 42%కి శాస్త్రీయ ప్రాతిపదికత లేదు. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42 అన్నారు, 42 తెచ్చిపెట్టారు. మీరు ఇంపారిక ఇక్కడ చేసినటువంటి గణన లెక్కలు ఏమొచ్చింది? 46% బీసీలు, 10% ముస్లిం బీసీలు, 56% బీసీలు ఉన్నారు. అయినా 56%కి 42% ఇచ్చారంటే ఏదైనా పోనీ ఇంతకాలం లేదు కదా, మాకు ఇప్పుడని ఇస్తారు కదా 42% అని బీసీ వర్గాలను ఆశించినే మేము కూడా అన్ని రాజకీయ పార్టీలను సపోర్ట్ చేసినాం. ఏమన్నాడు శాసనసభలో? మేము ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కూడా మేము ఆర్డినెన్స్ తెస్తాం, జీవో తెస్తాం, దీన్ని చేస్తామని చెప్పాడు. ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అఖిల పక్షాన్ని తీసుకుపోతాం, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఢిల్లీలో మెడల్ వంచుదాం మోదీది అని చెప్పాడు. మెడల్ వంచడానికి నీకు ఏమి ఇబ్బంది వచ్చింది? అందరు పోతే మెడల్ వంచుతారని ఈయన మెడల్ వంచడానికి జంతర్ మంతర్లో మొన్న ధర్నా పెట్టిండు కాంగ్రెస్ పార్టీలో. అంటే మీ పార్టీకి పిలుపు రాలేదా? మాకెవరిచ్చారు పిలుపు? అంటే వామపక్షాలకు ఎవరికి, మాకెవరికి అంటే పత్రికలలో మీరు రండి అంటే వస్తారా? అంటే దానికంటే ముందు ఎవరం పోవాలి, ఏం డెలిగేషన్ పోవాలి, ఏం డిమాండ్ పెట్టాలి, ఎట్లా డిమాండ్ పెట్టాలనేటువంటి విషయం మీద ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి నువ్వు పిలిచి మాట్లాడి తీసుకపోతే బాగుంది. పార్టీ నుంచి 5 మంది 10 మంది పోయే అవకాశం ఉంటాయి కదా. మీరు మొత్తం కాంగ్రెస్ నాయకులే పోయి అక్కడ వీరవిహారం చేసి వాళ్ళకి ఇప్పుడు దీని మీద బీసీలకు తెలంగాణ రోల్ మోడల్ కావాలి. తెలంగాణలో అనగదొక్కినటువంటి బీసీలు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఓట్ల కోసం ముడిసరుకు కావాలి ఇలా రాహుల్ గాంధీకి. అందుకే ఇది జాతీయ ఎజెండాగా మేము మారుస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసాం. మరి 9th షెడ్యూల్లో ఇవాళ బీజేపీ ఇక్కడ దాన్ని అంగీకరించింది కదా. బీజేపీ ఎందుకు ఇవాళ బీజేపీ వైఖరి ఏంది? ఇవాళ బీసీలకు 42% అంగీకరించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు రాష్ట్రపతి దగ్గర ఆమోదం చేయడానికి మీరు మాట్లాడతలేరు? ఈ కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? లక్ష్మణ్ ఎందుకు మాట్లాడతలేడు? మోదీ ఎందుకు మాట్లాడతలేడు? ఇన్ఛార్జ్ ఇంకెవరో ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మీరు మాట్లాడాలి కదా. కాంగ్రెస్ ఇయ్యలేదు, మీరు ఇవ్వండి. 42% మీరు ఇచ్చి మీ ఖాతాలో వేసుకోండి. ఎవడొద్దన్నాడు అని చెప్తున్నారు కదా. 42% అయితే చేస్తాం మేము, అంటే వాళ్ళను ముస్లింలను తీసేస్తే మాత్రం చేస్తాం. ఎందుకు ముస్లింలు? మీరు గుజరాత్లో ఎందుకు ముస్లింలను పెట్టిరు? బీహార్లో ఎందుకు పెట్టిరు ముస్లింలను? ఇంకొక దగ్గర ఎందుకు పెట్టిరు? ముస్లింలు కాదు, ఆ ముస్లింలలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు అనేక కులాలు ఉన్నాయి, అనేక సంబంధించిన దూదేకుల ఇట్లా చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా కలిపి 10% పెట్టిర్రు. మీరు మా ముస్లింలకు ఇయ్యద్దు, మళ్ళీ మీ రాష్ట్రాలలో ఎందుకు ఇచ్చారు? ముస్లింలు అంటే వాళ్ళు ప్రజలు గారా? ఈ ప్రాంత పౌరులు కాదా వాళ్ళు? ఈ ప్రాంత పౌరులకు ఆర్థిక అసమానత్వం పేరు మీద వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లు అడ్డుకోవడానికి మీడేవాడు మతం పేరు మీద. మళ్ళీ బీసీ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళకు క్రిస్టియన్లకు బీసీసీ ఇస్తలేరా? మీరు ఇస్తున్నారు కదా. కన్వర్టెడ్ క్రిస్టియన్కు బీసీసీ ఇస్తున్నారు కదా. ముస్లింలకే ఎందుకు మరి వ్యతిరేకత? ఇప్పుడు 56% దాని మీదనే చాలామంది వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దగ్గర నుంచి అందరం కూడా చెప్పినాము ఇది కరెక్ట్ జరగలేదు, లెక్కలే తప్పున్నాయి, ఓసీలను పెంచిర్రు, బీసీలను తక్కువ చేసిరని అందరం చెప్పినాం. ఇంపారికల్ డాటా, అది డెడికేషన్ కమిషన్ వేయడంలో ఇవన్నిట్లో కూడా చాలా తప్పుల తడకగా పోయినరు వీళ్ళు. ఆఖరికి అందరూ ప్రెషర్ తెచ్చిన తర్వాత, మా బీసీ నాయకులు వాళ్ళందరూ కూడా ప్రెషర్ తెచ్చిన తర్వాత ఏదో సిస్టమేటిక్ చేద్దామని చేశారు. కానీ ఇలా 42% ఇవ్వడానికి బీజేపీకి ఏం పుట్టింది? 9th షెడ్యూల్లో చేర్చాలి కదా. అంటే ఇక్కడ మరి రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికి కూడా మరి ఇక్కడ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమొచ్చింది? మళ్ళీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్నారు కదా, 42% అమలు చేస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. డ్రామా. ఆర్డినెన్స్ ఎట్లా తీస్తారు? ఆర్డినెన్స్ ఎప్పుడు తీస్తారు? ఆర్డినెన్స్ అనేటువంటిది శాసనసభ సమావేశాలు పెట్టుకోవడానికి సమయం లేకపోతే ఒక సత్వరమైనటువంటి ఏమైనా ఉత్తర్వులు ఇవ్వాలన్నప్పుడు ఆర్డినెన్స్కి పోతారు. నీకు September 30th వరకు ఎన్నికలు జరపొచ్చని
హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నువ్వు ఇక్కడ శాసనసభ జరిపితే అందరూ ఆమోదించింది, ఆర్డినెన్స్ విషయం కూడా శాసనసభ పెట్టి చర్చించాలి ఉంటుంది, ఆర్డినెన్స్ తీయాల్సి చట్టమే చేయని ఉంటుంది, ఇది చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంకోటి ఉపాధికి తర్వాత 2 బిల్లులు సపరేట్ చేసినావు కదా నువ్వు. ఒకటేమో స్థానిక సంస్థల రిజర్వేషన్, ఒకటి విద్యా సంస్థలలో ఉపాధిలా, ఈ ఇంకొక బిల్లు చేసినావు కదా. మన విద్యా సంస్థలది ఉపాధి ఏమైపోయింది ఇప్పటి వరకు? అది అంటే బీసీలకు ఒక సర్పంచ్ అయితే అయిపోయినా, మిగతా ఉద్యోగం వద్దా, వాళ్ళకి విద్యలో అవకాశాలు వద్దా, వాళ్ళు డాక్టర్లు కావద్దా, లాయర్లు కావద్దా, ఉన్నత పదవులు వాళ్ళకు వద్దా? మళ్ళీ ఆ బిల్లులకు సంబంధించింది ఏమైంది? దానికేం చట్టం అంట రాదు కదా. నువ్వు 42% రిజర్వేషన్లు పెడతామన్నావు కాంట్రాక్ట్లు, సివిల్ కాంట్రాక్ట్లల్లా. మరి ఏమైంది? సివిల్ ఎవడంటే వచ్చిండు? దానికి ఆర్డినెన్స్ అవసరం లేదు, దానికి రాజ్యాంగం అక్కర్లేదు, 9th షెడ్యూల్ అక్కర్లేదు. చేయగలిగిన ఏమో చేస్తలేవు, చెయ్యని వాటిని బీజేపీ మీద వేసి తోసేసి బీజేపీ మీరిద్దరు కలిసి దొంగ నాటకం ఆడి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల పట్ల మీకున్నటువంటి కోపాన్ని ఆక్రోశాన్ని అంతా కూడా తీర్చుకుంటున్నారు. మాకు బీసీలకు చేసే ఉద్దేశమే ఉన్నది. ఇక్కడ ఈ దేశానికి రాహుల్ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు అయిన సరే కానీ మేము 42% ఇక్కడ రిజర్వేషన్ చేస్తాము అని చెప్పేసి మొన్న ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి మెసేజ్ చేయడం అనేది జరిగింది. అందరికీ తెలిసిన విషయం అది. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఆస్కారమే లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఎన్నికల కమిషన్ మీద ఆయన రోజు చూస్తున్నాం కదా, దొంగ ఓట్లతోని, ఈవీఎంలతోని రకరకాలుగా మా సీట్లు 25 సీట్లు కొట్టేసిండ్రు మాకు మేము ఓట్ల మీద అని వాళ్ళు రకరకాల ప్రచారం చేస్తున్నారు కదా. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన బీజేపీ మీద ఏం రాజీ లేని పోరాటం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఒక రాజీ లేని పోరాటం చేయాల్సినటువంటి రాహుల్ గాంధీ చతికిలబడి ఇవు అంటే రాజ్యాంగం పట్టుకొని తిరుగుడు తప్ప ఒక పోరాటం, ఒక సమిష్టి పోరాటం నిర్వహించినటువంటి దాఖలాలు మనకు కనబడ్డాయా? ఆయన పాదయాత్ర, ఆయన ఎంపీలు కలిసి పనిచేయడం, ఆయన జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడం తప్ప ఒక విశాల ప్రజా ఉద్యమాన్ని ఎక్కడ నిర్మించాడు? ఏ సమస్య మీద నిర్మించాడు? చాలా మంది వాళ్ళకి అనుబంధ పార్టీలు ఏమున్నాయి? ఉన్న 100 ఉండొచ్చు, ఏం నిర్మించిండు? దాని రిజల్ట్ ఏంది? రైతులు ఆ రోజు ఒక పెద్ద మహోద్యమం చేశారు, అన్ని ప్రజా సంఘాలు కలిపి చేశారు. మీరు అటువంటి ఉద్యమం రైతుల కోసం ఏమైనా చేసిర్రా? గిట్టుబాటు ధర కోసం ఏమైనా మీరు ఉద్యమాన్ని నడిపినరా? ఎక్కడైనా ఒక ఉద్యమం చేసిర్రా? ఆదివాసీలు ఇంతమంది కగారు పేరు మీద మొత్తం ఆదివాసులను సర్వనాశనం చేస్తున్నాడు మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి. జార్ఖండ్ అడవులు ఖాళీ చేస్తున్నారు, ఛత్తీస్గఢ్ అడవులు ఖాళీ చేస్తున్నారు, మావోయిస్టుల పేరు మీద మారణ హోమం చేస్తున్నారు. మావోయిస్టులందరినీ కూడా ప్రతి ఆదివాసిని మావోయిస్టులను సృష్టించి వారి మీద 5 లక్షలు 3 లక్షలు అని ముద్రేసి మీరు మొత్తంగా కూడా ఇలా ఆదివాసులందరినీ కూడా మావోయిస్టులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు హరిజనులను, గిరిజనులను, దళితులని, ఆదివాసీలని కాపాడేటువంటి మీకు లేదా? ప్రేమ లేదా? ఆదివాసీల మీద హమ్ కిత్తా యామ్ కూతే భాగీదారి ఓనన్న మన గిరిజనులకు అక్కర్లేదా? హరిజనులకు అక్కర్లేదా? ఆదివాసీలకు అక్కర్లేదా? ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఖనిజాలన్నీ దోపిడీ చేయడానికి, మొత్తం తరలించడానికి ఆదివాసులంతా తీసేసి అక్కడ ఆదాని అంబానికి అప్పయ్యప్పడానికి ఆ ఖనిజాలన్నీ కూడా ఇలా కగారు పేరు మీద ఒక డ్రామాలు ఆడుతున్నారు. మరి దాన్ని నిరోధించడంలో రాహుల్ గాంధీ ఎందుకు విఫలమైండు? చెప్పాలి కదా. ఇలా ఒక ప్రధాన ప్రతిపక్షం మీరు పార్లమెంట్లో చర్చ పెట్టిరా? కనీసం బీసీల మీద చర్చ పెట్టిండా, నిరుద్యోగం మీద చర్చ పెట్టిండా, ఏ మీద చర్చ పెట్టిండు? ఆయన ఇటుకునుడు, అది పోస్ట్పోన్ అవడు, బయటికి వెళ్ళిపోవడు. ప్రజలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు చర్చకే వస్తలేవు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? అంటే ఇక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పైన దాదాపుగా 13-14 కేసులు కూడా నమోదు కావచ్చు ఇప్పటికీ. సో ఆయన అనుకూలమైన అంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా అనేక కేసులు కూడా అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. సో మళ్ళీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎందుకు టార్గెట్ అవుతుంది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు ఇంత కసి? అంటే ఇప్పుడు అయిపోయింది కదా, బీఆర్ఎస్ పని అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తాడు, టర్మే లేదని చెప్తున్నాడు, మళ్ళీ ఎదిగే అవకాశం లేదంటున్నాడు. మరి ఎందుకు ఇంత టార్గెట్ చేయడం? బీజేపీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ఎందుకు అయితలేవు కేసులు? అయిపోయిందన్న బీఆర్ఎస్ మీద ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారంటే, ఈ ఎఫర్ట్ పెడుతున్నారంటేనే బీఆర్ఎస్ పార్టీ చాలా బలోపేతం అవుతా ఉన్నది. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేటువంటి శక్తి మనకు లేదని అర్థమైంది కాబట్టి ఇలా మా బీఆర్ఎస్వి విద్యార్థుల మీద మీరు కేసులు పెడుతున్నారు, మా లీగల్ సెల్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మా యూట్యూబర్ల మీద కేసులు పెడుతున్నారు, మాకు సంబంధించినటువంటి ప్రజల మీద కేసులు పెడుతున్నారు, మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళందరినీ వివిధ రకాలుగా వేధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము అంత అయిపోయినాక ఇవన్నీ ప్రయత్నాలు ఎందుకు? మొత్తం యంత్రాంగం
ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం, కేంద్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని మా చుట్టే తిరుగుతున్నాయి. వేరే పనే లేదు వాళ్ళకు. హత్యలు చేసేటోని వెంటబడతలేరు, తుపాకులు కాల్చటోని వెంటబడతలేరు, డ్రగ్స్ అమ్మటోని వెంటబడతలేరు, స్మగ్లింగ్ చేసేటోని వెంటబడతలేరు, కల్తీ సరుకులు చేసేటోని అమ్ముతున్నటువంటి వెంబడి పడతలేరు. మొత్తం అన్ని బంద్ చేసి కేవలం యంత్రాంగాన్ని అంతా కూడా హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, ఎందుకంటే ఈ ఇద్దరు నాయకులు రాజీ లేని ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు సంబంధించినటువంటి మీ వైఫల్యాలన్నీ బట్టలు ఇప్పుతా ఉన్నారు. అటు అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఉన్నారు, ప్రజల్లో చైతన్యం తెస్తూ ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి, బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను రోజు ఎండగడుతున్నారు ఈ ఇద్దరు నాయకులు. మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బలోపేతమైనటువంటి పార్టీగా ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని దాడి చేయకుండా మేము ఇక్కడ బతకలేము అనేటువంటి ఒక పద్ధతిలో రెండు కూడా వలుకొని ఇలా మూకుమ్మడిగా మా మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఒక ఆయన అంటాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటాడు, ఒక ఆయనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటాడు. మరి మేము లేకుండా మీరు లేరని అర్థం కదా, అంతే కదా. ఇప్పుడు మేము వాళ్ళు కలుస్తున్నారు అని అంటే వీళ్ళు వాళ్ళని కలుస్తున్నారు, వాళ్ళు వీళ్ళని కలుస్తామంటారు. మేము ఎవ్వరిని కలవాల్సినటువంటి దుర్గతి మాకు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, ఒక అత్యద్భుతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేసేటువంటి పార్టీ. మేము కలవాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ మాకు లేదు. ఏ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కలవదు. ఇవన్నీ కూడా మా పార్టీని వీక్ చేయడానికి, మా నాయకత్వం మీద దుమ్మెత్తిపోయడానికి జరుగుతున్నటువంటి ప్రచారాలు తప్ప ఇందులో నిజం లేదు. డెఫినెట్గా సందర్భం సమయం మేము అసలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా కానీ ఎన్నడూ బీజేపీతో ఒక్కసారైనా మేము పొత్తు పెట్టుకున్నామా? ఎన్నడూ కూడా మా రాజకీయ చరిత్రలో వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకుంటే అప్పుడో ఇప్పుడో కాంగ్రెస్తో పెట్టుకున్నాం, తెలుగుదేశంతో పెట్టుకున్నాం, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఆ రోజు కూడా తెలంగాణ అవసరాల దృష్ట్యా జై తెలంగాణ అనిపించాలని చంద్రబాబు నాయుడుతో నై తెలంగాణలోని జై తెలంగాణ అనిపించడానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాం. వామపక్షాలు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టాలి, రేపు పార్లమెంట్లో ఇవ్వాలని వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం. మేము తెలంగాణ వచ్చినాక ఎవరితోనైనా పొత్తు పెట్టుకున్నామా? మాకు తెలంగాణ ప్రజలు మా న్యాయ నిర్ణేతలు, తెలంగాణ ప్రజలు కార్యక్షేత్రంగా మేము ముందుకు పోతాం తప్ప మాకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు అవసరం లేదు. ఒక సుశిక్షితులైనటువంటి సైనికులు 60 లక్షల మంది ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎక్కడన్నా ప్రతిపక్షం 20 నెలలుగా ఇంత ఫైట్ చేసినా ఇందులో జైనింగ్లు అవుతున్నాయి తప్ప ఎవడైనా పోతున్నాడా? అక్కడ ఒక్కరు పోతే 100 మంది వస్తున్నారు. ఒక బాలరాజు మనం పోయిండు అనుకో, 100 మంది బాలరాజులు మా దాంట్లో జాయిన్ అవుతున్నారు. రైట్. అంతే తప్ప మా పార్టీ చాలా బలంగా ఉంది. భవిష్యత్ అంతా బీఆర్ఎస్. ఓకే, రైట్ సార్. మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు.